ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో దిగువనున్న ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్ని తలపిస్తున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదొచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 26 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 2,50,811 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,99,543 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 587.60 అడుగులకు చేరుకుంది. 18 ఏళ్ల తరువాత తొలిసారి జూలై నెలలో సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. రైట్, చూడొచ్చు నాగార్జున సాగర్ సుందర దృశ్యాన్ని. ప్రస్తుతం అన్ని గేట్లని కూడా ఎత్తి 5 అడుగుల మేర ఎత్తారు. గేట్లన్నీ కూడా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తి డ్యామ్ ఎంతో అందంగా కనిపిస్తోంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత, అంటే 2007లో వైఎస్ఆర్ హయాంలో ఒకసారి పూర్తి స్థాయిగా నాగార్జున సాగర్ నిండింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే జూలై నెలలో అది కూడా నాగార్జున సాగర్ పూర్తి స్థాయిగా నిండింది. 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ చూడడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా తరలి వస్తున్నారు. బహుశా నగరంలోని ప్రజలు కూడా దగ్గరే ఉంది కాబట్టి వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సుందర దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మొత్తం తుంపర్లు జల్లుతూ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ సుందర దృశ్యాన్ని కళ్ళలో వాళ్ళు ఇముడ్చుకుంటూ ఉన్నారు. 18 ఏళ్ల తరువాత జరుగుతున్న ఈ అద్భుత దృశ్యాన్ని వాళ్ళు చూడడానికి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఇప్పటికే భారీగా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. చూస్తున్నాం నాగార్జున సాగర్ మొత్తం 26 గేట్లను ఎత్తారు. క్రస్ట్ గేట్స్ అన్ని కూడా 18 ఏళ్ల తరువాత జరుగుతున్న ఈ సుందర దృశ్యాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. కృష్ణమ్మ బిరబిరామంటూ కిందకు పరుగులెడుతోంది. మొత్తం సాగర్ అంతా కూడా నిండిపోయి కిందకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం దాదాపు 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.60 అడుగులకు చేరుకుంది. దీంతో సాగర్ అన్ని గేట్లను 26 క్రస్ట్ గేట్లను కూడా 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చూడొచ్చు డ్యామ్ ఎంత సుందరంగా తయారైందో, ఎంత సుందరంగా కనిపిస్తోందో. ఈ దృశ్యాలను చూడడానికి మళ్ళీ ఎన్నో ఏళ్లు పడుతుంది. ఎందుకంటే దాదాపు 18 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ హయాంలో ఒకసారి గేట్లు ఈ విధంగా తెరిచారు. అన్ని మొత్తం కూడా నిండు కుండల్ని తలపించాయి. అప్పుడు కూడా డ్యామ్స్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సాగర్ తన పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకుంది. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కిందకు బిరబిరామంటూ పరుగులిస్తోంది. నాగార్జున సాగర్లోని ప్రకృతి దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. అందరూ కూడా చాలా దూరం శ్రమించి అక్కడికి వెళ్తూ ఉంటారు. బిగ్ టీవీలో మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాం. 26 క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి ఆ సుందర దృశ్యాలను ప్రస్తుతం మీరు చూస్తున్నారు. రైట్, మా ప్రతినిధి వాసు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. ఓ టు యు వాసు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించి ఉదయం 3 గేట్లు మాత్రమే తెరవాలని ఆలోచన అధికారులకు సంబంధించి కూడా శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున వరద వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తం 26 గేట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి విదేశాంగ శాఖ మంత్రితో పాటు అడ్లూరి లక్ష్మణ్, మరొక స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కూడా ముగ్గురు కలిసి 3 గేట్లు ఇచ్చారు. ఆ తర్వాత వరద ఉధృతి పెరుగుతుందన్న నేపథ్యానికి సంబంధించి కూడా 9 గేట్లు ఇచ్చారు. ఆ తర్వాత 14 ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే దాదాపు 26 గేట్లు, అంటే నాగార్జున సాగర్ ఉన్నటువంటి తెలంగాణ ఏపీ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 26 గేట్లు కూడా వదిలి దాదాపు 2 లక్షల పైగా క్యూసెక్ల నీరును కిందికి విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఒక రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రికార్డుకు సంబంధించి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి జూలైలో నీటి విడుదల జరగడం అనేది మాత్రం నాగార్జున ప్రాజెక్టు సంబంధించి కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి. రైతాంగం మొత్తం కూడా ఆయకట్టు ప్రాంతాలకు సంబంధించి రైతాంగం మొత్తం కూడా
ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే 2 పంటలకు సంబంధించి పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని ఇచ్చేందుకు కూడా పూర్తి స్థాయి నాగార్జున సాగర్ 590 అడుగుల నీళ్లకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు 26 గేట్లు వదిలి కూడా మొత్తం 2 లక్షల పైగా ఇటు కుడి ఎడమ కాలువలకు నాగార్జున సాగర్ తో సంబంధించినటువంటి ఎడమ కాలువ కుడి కాలువ ఏపీ తెలంగాణకు సంబంధించి కావచ్చు, పవర్ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఈ మొత్తం 4 అంశాలకు సంబంధించి నీటి విడుదల విషయంలో కూడా మొత్తం 2 లక్షల పైగా శ్రీశైలం నుంచి ఇప్పటికే 2 లక్షల పైగా నీటి విడుదల వస్తున్న నేపథ్యంలో కూడా ఆ కిందికి నీటి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 మంత్రులు కూడా ఉదయం వచ్చి విడుదల చేసిన తర్వాత కూడా వరద ఉధృతిని బట్టి కూడా అధికారులు మొత్తం ఉన్నటువంటి నాగార్జున సాగర్ క్లస్టర్ గేట్ 26 కూడా విడుదల చేసి మొత్తానికైతే దిగువకు నీటి విడుదల చేస్తా ఉన్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ 580 క్యూసెక్ల రైట్ వాసు, మొత్తానికి చూడొచ్చు నాగార్జున సాగర్ మొత్తం 26 గేట్లని కూడా పైకెత్తారు. 5 అడుగుల మేర 18 ఏళ్ల తర్వాత ఈ సుందర దృశ్యం మనకు కనిపిస్తోంది.